హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బీట్. విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అభిమానులకు ప్రత్యేకమైన క్రేజ్. అలాంటి క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమవుతుందనుకున్న ఈ మూవీ విషయంలో ఇప్పుడు ఒక షాకింగ్ టాక్ ఫిల్మ్ నగర్ లో వైరల్ గా మారింది. రిలీజ్ వాయిదా పడుతుందా, త్రివిక్రమ్ ఎందుకు 30% సీన్లను రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న కాంబినేషన్ లో విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో ఒకటి. గతంలో రచయితగా త్రివిక్రమ్ వెంకటేష్ తో చేసిన చిత్రాల్లోని డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకుల నోట మారుమోగుతూనే ఉన్నాయి. అలాంటి ఈ ఇద్దరి కలయికలో తొలిసారి దర్శకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. సితారా ఎంటర్టైన్మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఈ డేట్ కు సినిమా రావటం కష్టమేనని టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. షూటింగ్ లో కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో పాటు ఇటీవల విడుదలైన ఓ డబ్బింగ్ సినిమా కథకు ఆదర్శ కుటుంబం కథలో కొన్ని పోలికలు కనిపించడంతో త్రివిక్రమ్ అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. దాదాపు 30% సీన్లను రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం సాగుతుంది. ఈ రీషూట్ కారణంగా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అక్టోబర్ 2 రిలీజ్ డేట్ ను అందుకోవడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దసరా లాంగ్ వీకెండ్ ను మిస్ అయితే ఈ ఏడాదిలో మరో మంచి రిలీజ్ డేట్ దొరకడం కష్టమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ అక్టోబర్ రిలీజ్ వాయిదా పడితే ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ సీజన్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని కూడా టాక్ నడుస్తుంది. వెంకటేష్ అభిమానులు మాత్రం సినిమా అనుకున్న సమయానికే వస్తుందా లేక నిజంగానే వాయిదా పడుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారతీయ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఒక డ్రీమ్ కాంబినేషన్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. కాలీవుడ్ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ మరోసారి ఒకే ప్రాజెక్ట్ లో కనిపించబోతున్నారనే వార్తల మధ్య కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా ఓ ప్రత్యేక సినిమా సైలెంట్ గా పట్టాలెక్కిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు పలువురు దర్శకులు మారిన తర్వాత ఫైనల్ గా బాధ్యతలు చేపట్టింది ఎవరు, అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది, ఇప్పుడు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాలీవుడ్ లో ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఇద్దరు దిగ్గజాలు సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్. ఈ ఇద్దరు మరోసారి ఒకే సినిమాలో కనిపించబోతున్నారనే వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే ఈ మల్టీ స్టారర్ కు ముందే కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా ఒక ప్రత్యేక ప్రాజెక్టు తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదట ఈ సినిమాకు దర్శకుడుగా సుందర్ సి పేరు వినిపించగా తర్వాత డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ చివరికి ఓ మై కడవులే, డ్రాగన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు అశ్విన్ మారుముత్తి ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నట్లు కాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ సినిమా ఇప్పటికే సైలెంట్ గా సెట్స్ మీదకు వెళ్లిందని సమాచారం. చెన్నైలో మొదటి షెడ్యూల్ ప్రారంభమైనట్లు, ప్రస్తుతం ఇతర నటీనటులతో షూటింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. గతంలో పలుమార్లు దర్శకుల మార్పులు, స్క్రిప్ట్ మార్పులతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందనే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కడం రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంస్థకు ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇక మరోవైపు రజనీకాంత్ కోసం సిద్ధం చేసిన కథను ఆయన పక్కన పెట్టడంతో దర్శకుడు సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోలేదని తెలుస్తుంది. ఆ కథ కమల్ హాసన్ కు బాగా ఆకట్టుకుందని సమాచారం. దీంతో సిబి చక్రవర్తిని కూడా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పరిధిలోనే కొనసాగిస్తూ స్క్రిప్ట్ మరింత మెరుగుపరుస్తున్నారట. కమల్ హాసన్ స్వయంగా నటించే అవకాశాలతో పాటు మరో సీనియర్ హీరోతో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచన కూడా జరుగుతుందని
కాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో ఒకటిగా తెరకెక్కుతున్న రణబలి సినిమా గురించి ఇప్పుడు ఒక షాకింగ్ టాక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 11న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతుందనుకున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా వాయిదా పడుతుందా? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందాన జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రణబలి. ఈ క్రేజీ కాంబినేషన్ పెళ్లి తర్వాత వెండి తెరపై కలిసి కనిపిస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. టాక్సీ వాలా, శామ్ సింగరాయ్ వంటి విభిన్న కథలను అందించిన దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 1854 నుంచి 1878 మధ్య రాయలసీమ కరువు, బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే విప్లవాత్మక కథతో రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాను సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో విజయ్, రష్మిక అభిమానులు ఈ భారీ విజువల్ వండర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ముఖ్యంగా సినిమాలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడానికి మరికొంత సమయం అవసరమవుతుందని తెలుస్తుంది. అందుకే సెప్టెంబర్ 11 విడుదలను వాయిదా వేసి దసరా పండుగ సీజన్ను టార్గెట్ చేస్తూ అక్టోబర్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ అవుట్పుట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అత్యుత్తమ క్వాలిటీతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రణబలి నిజంగానే సెప్టెంబర్ 11 రేస్ నుంచి తప్పుకుంటుందా, లేక అనుకున్న సమయానికే థియేటర్లోకి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ధనుష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఓం ఫస్ట్ స్ట్రైక్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెన్నైలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్ లో ధనుష్, శ్రీలీల కలిసి ఓ మాస్ డాన్స్ నెంబర్ కోసం స్టెప్పులు వేస్తున్నారట. మారీలో సాయి పల్లవితో మ్యాజిక్ చేసిన ధనుష్ ఇప్పుడు శ్రీలీలతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. అసలు ఓం సెట్స్ లో జరుగుతున్న ఈ క్రేజీ సంగతి ఏంటో ఇప్పుడు
ఇప్పుడు చూద్దాం. కాలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా దర్శకుడు రాజ్ కుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఓం పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. టైటిల్ అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వండర్ బార్ ఫిలిమ్స్, ఆర్టెక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా జరుగుతుంది. చెన్నైలోని రెడ్ హిల్స్ ప్రాంతంలో ప్రత్యేకంగా భారీ సెట్ ను ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్ అక్కడ ఓం గ్రాండ్ డాన్స్ నెంబర్ 1 చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పాటలో ధనుష్, శ్రీలీల కలిసి స్టెప్పులు వేస్తున్నారని సమాచారం. శ్రీలీల ఎనర్జీ, ధనుష్ స్టైల్ కలిస్తే ఈ సాంగ్ మరో లెవెల్లో ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఓం ఫస్ట్ స్ట్రైక్ గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా తాజాగా వస్తున్న ఈ అప్డేట్లు సినిమాపై మరింత హైప్ తీసుకొస్తున్నాయి. మరి ధనుష్, శ్రీలీల మా స్టెప్పులు వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాయో చూడాలి. హర్రర్ మూవీ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే 2 భాగాలతో ప్రేక్షకులను భయపెట్టి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన డిమాంటీ కాలనీ ఫ్రాంచైజ్ ఇప్పుడు 3వ భాగంతో మరింత భయానకరంగా తిరిగి వస్తుంది. ది అండ్ ఈజీ టు ఫార్ అవే అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న డిమాంటీ కాలనీ 3 రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రదేశం గురించి ఆలోచిస్తేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది అంటూ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈసారి డిమాంటీ కాలనీ తలుపు ఎప్పుడు తెరుచుకోబోతున్నాయి తెలుసుకుందాం. భారీ ప్రేక్షకాదరణ పొందిన హర్రర్ ఫ్రాంచైజీలో ఒకటైన డిమాంటీ కాలనీ ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే విడుదలైన 2 భాగాలు ఒకదానిని మించి మరొకటి ఘన విజయాలు సాధించి హర్రర్ అభిమానులకు మరపురాని అనుభూతిని అందించాయి. ఇప్పుడు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న డిమాంటీ కాలనీ 3 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ది అండ్ ఈజీ టు ఫార్ అవే అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుధన్ సుందరం, మనీష్ సింగాల్, దుర్గా రామ్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, యాండీ జాస్కలైన్, గురు సోమసుందరం, కదీర్ ఆశీష్ హుసేన్, అర్చన రవిచంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 3వ భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ ప్రదేశం గురించి ఆలోచిస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఉత్కంఠం కలుగుతుంది, పీడకలు వస్తాయి, ఆ చీకటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ విడుదల చేసిన కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే డిమాంటీ కాలనీ 3 సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో హర్రర్ మూవీ అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఇప్పటికే 2 భాగాలతో భారీ విజయాలను అందుకున్న ఈ ఫ్రాంచైజీ 3వ భాగంతో కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా, మరింత భయానకరమైన అనుభూతిని అందిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కెరీర్ ను ఎలా మార్చేస్తుందో మరోసారి నిరూపిస్తుంది టాలీవుడ్ బ్యూటీ నివేదిత పేతురాజ్. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆ హీరోయిన్ ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. మెగాస్టార్ సినిమా వెంకటేష్ త్రివిక్రమ్ ప్రాజెక్టు తర్వాత ఇప్పుడు ఏకంగా రామ్ పోతినేని ర్యాపో 23లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఒక్క హిట్ తో నివేదిత కెరీర్ ఎలా టాప్ గేర్ లోకి వెళ్తుందో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నివేదిత పేతురాజ్ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. కొంతకాలం పాటు వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలను అందుకుంటూ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు. ఇటీవల సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన సింగీతం సినిమాలో కీలక పాత్రలో నటించిన నివేద ఈ సినిమా తర్వాత భారీ విజయంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ చిత్రం ఆమె కెరియర్ కు టర్నింగ్ పాయింట్ గా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సక్సెస్ తర్వాత నివేదకు స్టార్ హీరోల సినిమాలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే మెగా 158లో కీలక పాత్రలు నటిస్తున్న ఆమె వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఆదేశ కుటుంబం చిత్రంలో కూడా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా దర్శకుడిగా తెరకెక్కించబోతున్న రాపో 23 చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నివేద పేతురాజ్ ను ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది. ఒకేసారి మెగాస్టార్ వెంకటేష్, రామ్ వంటి స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు రావడంతో నివేద అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ 3 ప్రాజెక్టులు కూడా విజయవంతమైతే నివేద పేతురాజ్ కెరీర్ మరో స్థాయికి వెళ్లడం ఖాయమని, ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కు ఇవి మైలురాళ్లుగా నిలుస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన వైష్ణవి చైతన్య తెలుగులో వరుస నిరాశల తర్వాత ఇప్పుడు కాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అజిత్ సినిమాలో చిన్న పాత్రతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఒకవైపు జీవి ప్రకాష్ కుమార్ సరసన కొత్త సినిమా, మరోవైపు స్టార్ హీరో ఆర్య చిత్రంలో కీలక అవకాశం. ఇలా వైష్ణవి కాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది. అసలు ఈ క్రేజీ ప్రాజెక్టుల సంగతేంటి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బేబీ సినిమాతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇప్పుడు కాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఒక సినిమాతోనే స్టార్డమ్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో చేసిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో తమిళ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది. ఇప్పటికే అజిత్ హీరోగా నటించిన వలిమై సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన వైష్ణవి ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటుంది. సంగీత దర్శకుడు నటుడు జీవి ప్రకాష్ కుమార్ సరసన ఆమె హీరోయిన్ గా నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దర్శకుడు విఘ్నేష్ కార్తిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో తిట్టం, ఒండ్రు, ఆడియో, హాట్ స్పాట్ వంటి సినిమాలు తెరకెక్కించిన ఆయన ఈసారి పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ప్రారంభమై మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు తెలుస్తుంది. గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో గ్లామర్, కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్ కు పెద్దపీట వేస్తున్నట్లు కాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే సమయంలో స్టార్ హీరో ఆర్య నటిస్తున్న మరో చిత్రంలో కూడా
వైష్ణవి చైతన్య ఒక హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో ఒకేసారి 2 క్రేజీ తమిళ ప్రాజెక్టులతో ఆమె ఫుల్ బిజీగా మారిపోయింది. టాలీవుడ్ లో వచ్చిన చిన్న గ్యాప్ ను కాలీవుడ్ లో భారీ అవకాశాలతో భర్తీ చేయాలని చూస్తున్న వైష్ణవి ఈ సినిమాలతో సక్సెస్ అందుకుంటే తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి బేబీ బ్యూటీ కాలీవుడ్ లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మ్యాజిక్ క్రియేట్ చేసిన దళపతి విజయ్ త్రిష జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ప్రతి ఏడాది విజయ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ చెప్పే త్రిష ఈసారి మాత్రం పూర్తిగా మౌనం పాటించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇద్దరి మధ్య ఏమైనా దూరం పెరిగిందా లేక ఇదంతా యాదృచ్ఛికమేనా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అసలు విజయ్ బర్త్డే రోజు త్రిష మౌనం వెనుక కారణం ఏంటి? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్ స్క్రీన్ జోడీలలో దళపతి విజయ్ త్రిష జంటకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే గత కొంతకాలంగా వీరి వ్యక్తిగత బంధంపై కూడా పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా విజయ్ త్రిషలు పలు కార్యక్రమాల్లో కలిసి కనిపించడం, ఒకరికి ఒకరు మద్దతుగా నిలవడం, వ్యక్తిగత వేడుకల్లో పాల్గొనడం వంటి అంశాలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. దీంతో వీరిద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారాలపై ఇప్పటి వరకు విజయ్ గాని త్రిష గాని ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉంటే విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ప్రతి ఏడాది విజయ్ కు ప్రత్యేకంగా విష్ చెప్పే త్రిష ఈసారి మాత్రం ఎలాంటి పోస్టు చేయకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే త్రిష మౌనం పాటించడంతో ఇద్దరి మధ్య ఏమైనా దూరం పెరిగిందా అనే చర్చ మొదలైంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో విజయ్ ను అన్ఫాలో చేయడాన్ని కూడా అభిమానులు గమనించారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. విజయ్ ప్రస్తుతం తన కుటుంబ జీవితం, రాజకీయ బాధ్యతలపై ఎక్కువ దృష్టి పెట్టారని, త్రిష కూడా వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ప్రచారాలన్నీ పూర్తిగా ఊహాగానాలేనని తెలుస్తుంది. ఇప్పటి వరకు విజయ్ లేదా త్రిష తరపున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం విజయ్ రాజకీయాలు, పరిపాలన బాధ్యతలతో బిజీగా ఉండగా త్రిష వరుస సినిమాలతో కెరీర్లో దూసుకుపోతున్నారు. మరి ఈ ఊహాగానాలకు ఎప్పుడైనా ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
సంవత్సరాల తర్వాత సమంత చేసిన కంబ్యాక్ మూవీ మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా స్టార్ హీరోల రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయని నిరూపించిన ఈ చిత్రం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సమంత భర్త రాజ్ నిడుమూరుతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి తర్వాత తొలిసారి చిరంజీవి ఇంటికి వెళ్లిన సమంతకు సురేఖతో కలిసి మెగాస్టార్ ఇచ్చిన స్పెషల్ ట్రీట్ ఏంటి, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోల వెనక కథేంటి, ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సమంత ప్రధాన పాత్రలు నటించిన మా ఇంటి బంగారం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన ఈ చిత్రం సమంత కెరీర్ లోనే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ను సమంత తన స్వీయ నిర్మాణ సంస్థ ట్రాలాలా మోషన్స్ పిక్చర్స్ బ్యానర్ పై భర్త రాజ్ నిడుమూరుతో కలిసి నిర్మించారు. గుల్షన్ దేవయ్య, దింగత్ శ్రీముఖి కీలక పాత్రలు పోషించారు. సినిమాలో నక్సలైట్ పెద్దింటి కోడలిగా డ్యూయల్ షేడ్ లో సమంత నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న సమంతకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. మంచి సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుండే చిరంజీవి, సురేఖ దంపతులు మా ఇంటి బంగారం చిత్ర బృందాన్ని తమ ఇంటికి ఆహ్వానించారు. సినిమా ఘన విజయంపై అభినందనలు తెలిపిన మెగాస్టార్ దంపతులు పెళ్లి తర్వాత తొలిసారి తమ ఇంటికి వచ్చిన సమంత రాజ్ దంపతులకు నూతన వస్త్రాలతో పాటు ప్రత్యేక బహుమతులను అందజేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక థియేటికల్ రిలీజ్ కు ముందే మా ఇంటి బంగారం ఓటీటీ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. 4 వారాల తర్వాత జూలై 17 లేదా జూలై 24న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. పెద్ది సినిమాతో మరోసారి తన మార్క్ చూపించిన దర్శకుడు బుచ్చిబాబు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబు తదుపరి అడుగు ఏంటి, ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు, ముఖ్యంగా మహేష్ బాబుతో ప్రాజెక్ట్ ఉంటుందా అనే చర్చలు ఇండస్ట్రీలో జోరుగా సాగుతున్నాయి. పెద్ది సక్సెస్ జోష్ లో ఉన్న బుచ్చిబాబు నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పెద్ది సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు మరో కీలక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు సాధించిన ఈ చిత్రం కథ చెప్పిన విధానం, ఎమోషనల్ టచ్, మేకింగ్ పరంగా ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకుల ప్రశంసలను కూడా అందుకుంది. ప్రస్తుతం సినిమా థియేటికల్ రన్ ముగింపు దశకు చేరుకుండటంతో అందరి దృష్టి ఇప్పుడు బుచ్చిబాబు తదుపరి ప్రాజెక్టు పైనే పడింది. అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆయన తర్వాత ఏ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. కొద్ది రోజులు విరామం తీసుకున్న తర్వాత బుచ్చిబాబు తన కొత్త కథపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. గతంలో ఒక సినిమా పూర్తయిన తర్వాత తదుపరి ప్రాజెక్టు మొదలు పెట్టేందుకు సమయం తీసుకునే ఆయన ఈసారి మాత్రం పెద్ది విజయోత్సాహంతో వేగంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. అందుకే కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను త్వరలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా భవిష్యత్తు ప్రాజెక్టులపై బుచ్చిబాబు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశాలపై వస్తున్న వార్తలు అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ పెద్ది తర్వాత బుచ్చిబాబు నుంచి వచ్చే సినిమా మీద అంచనాలు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నాయి. తన గత చిత్రాల మాదిరిగానే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతుంది. మరి పెద్ది తర్వాత బుచ్చిబాబు ఎవరితో సినిమా చేస్తారు, మహేష్ బాబు కాంబో నిజమవుతుందా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇవాల్టి ఫిల్మీ బీట్. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైకే టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.